ఈ అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ కూల్ సూపర్ గుడ్ రెసిపీ చేయబోతున్నాను వితౌట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. అండ్ ఫస్టే చెప్తున్నాను, కొంచెం బటర్ యాడ్ చేస్తాను, అది కూడా కొంచెం 15 గ్రామ్స్ 30 గ్రామ్స్ మీ ఇష్టం, నేనైతే చేస్తాను. సూపర్ కదా, చేద్దాం రండి. చలో 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 చలో. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కుక్కర్ తీసుకున్నాను. ఎనీ వెజల్ తీసుకోవచ్చు మీరు, కుక్కర్లో పెట్టాలని రూల్ లేదు, ఎందుకంటే నేను విజిల్స్ కూడా రానివ్వట్లేదు. ఇందులో ఒక 150 ml ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఇందులోకి మనం కింద ఏ వెజల్ అన్నా తీసుకోండి, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అని చెప్పాను కదా. లిడ్ మాత్రం పట్టేటట్టు చూసుకోండి. దీనిలోకి నేను ఇట్లాగా హోల్స్ ఉంది చూసారా, జస్ట్ బాయిల్ చేయడానికి, వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. ఇది దీనిలోకి నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేసేస్తున్నాను. ఇవి మష్రూమ్స్, టేస్ట్ కోసం వేస్తున్నా మష్రూమ్స్. ఇది క్యాప్సికమ్, అన్నీ 50 గ్రామ్స్ తీసుకోండి. కాలీఫ్లవర్ కింద హైలో పెట్టాను, ఈ లోపు నాకు అది రావాలి. పన్నీర్ వద్దు, ఉంచండి. ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, బస్. మీ దగ్గర ఇంకేమైనా, దీని మీద ఏం లిడ్ ప్లేస్ చేయకండి, దీని లిడ్ దీనికి పెట్టేసేయండి. కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేస్తాను. ఆ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత సిమ్ పెడితే ఏంటంటే చాలా బాగా ఉడుకుతుంది. నేను ఈ ఆవిరి మొత్తం బయటకు పోకుండా టైట్ లిడ్ పెట్టేస్తున్నాను అంతే. లిడ్ ఇట్లా క్లోజ్ చేయట్లేను, కుక్కర్ లాక్ చేయట్లేను. కొంచెం ఎక్కువసేపు ఉడికితే అదిగోండి వాటర్ బాయిల్ వచ్చేసింది. చూపించిన వనసి హియర్ ఇట్ ఇస్. ఇక్కడ కావాలంటే కనుక మీరు ఎక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు, సో దట్ ఎక్కువసేపు బాయిల్ అవుతాయి. పద్దాక వాటర్ అయిపోయిందేమో అని టెన్షన్ పడక్కర్లా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వాటరు మనం ఏదైతే ఇది పెట్టాం కదా ఇక్కడ, ఇది అప్పుడే కాలుతుంది. ఇది టచ్ కాకుండా చూడండి, వాటర్ ఈ గిన్నెకి టచ్ కావద్దు, ఓన్లీ వాటర్లో ఉన్న ఆవిరి బయటికి రావాలి తప్పితే వాటర్ టచ్ కాకుండా చూసుకోండి. పెట్టేసిన బస్. ఇప్పుడు సిమ్ చేసేసాను, పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ స్టవ్ మీద మనం ఫ్రైయింగ్ ప్యాన్ కావాల్సిన పాన్ పెట్టుకుందాం. ఫ్రై చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు. హైలో పెట్టాను తొందరగా ఫ్రై అవ్వాలని. పల్లీలు సగం ఫ్రై అయినాక నేను మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. చూడండి, 1.5 టీ స్పూన్ ఆఫ్ నువ్వులు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ ఈ 2-3 ఎండుమిర్చి, మన ఇందులోకి కావాల్సిన కారం అన్నమాట. ఇది ఎగురుతున్నాయి. అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఉంటే మిరియాలు వేయండి, ఫ్లాక్స్ సీడ్స్ వేయండి. ఇది హాయిగా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి వాటర్ ఎంత ఉంది, సరిపోనుంది. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పెద్దగా వేగకపోయినా పర్వాలేదు మనకి. ఆ పల్లీలు మాత్రం మంచిగా వేగాలి, నువ్వులు అవన్నీ వేగిపోతాయి ఆటోమేటిక్గా. వేగినాయి అన్నీ నేను బంద్ చేస్తున్నా. ఇది మిక్సీ వేసుకొస్తాను, మరీ మెత్తగా కాదు, గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా కచ్చపచ్చగా వేస్తే ఏమవుతుందంటే మనకి అది కరకర అని తగులుతుంటే టేస్ట్ ఉంటుంది. అందుకని ఇలాగా కోర్స్ గ్రైండింగ్ చేయండి. పప్పులు ఇట్లా కొంచెం ఉండాలి, నువ్వులు అయితే నలగలేదు, ఇట్లానే ఉండనియండి. చలో, ఇది ఇంకా ఉడుకుతుంది, ఉడకనియండి. ఇప్పుడు మనం బటర్ వేసుకుందాం. బటర్ 1 or 2 హ్యాపీగా హెల్తీగా తీసుకునే వాటిల్లో బటర్ ఒకటండి. ఇది 10 గ్రామ్స్ బటర్ ప్యాకెట్. ఇంకొక 10 గ్రామ్స్ వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో నేను ఏంటంటే పన్నీర్ వేసేస్తున్నాను. ఇది ఉడికించట్లేం, వేయిస్తున్నాం చూసారా, టేస్టీగా ఉంటుంది. సిమ్ చేశాను, ఇది వేగింది కాబట్టి. ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను. ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది, దాదాపు 12 నిమిషాలు అయింది. ఉల్లిపాయలు కూడా పెద్దగా వేగాల్సిన అవసరం లేదు, నేను సిమ్ చేశాను. అది తీసేదాకా ఒక 2 minutes మూత పెట్టి ఉంచుతా, సో దట్ ఉల్లిపాయ సాఫ్ట్ అవుతుంది. ఈ 2 minutes దాకా ఇది కూడా కట్టేస్తా. 2 minutes చాలు. సో ఇప్పుడు బంద్ చేస్తున్నా ఈ స్టవ్. లిడ్ బరువైనది పెట్టండి. ఎనీ వెజిటబుల్ యాడ్ చేయొచ్చు మీరు. ఈ టైంలో నేను పసుపు 1/2 టీ స్పూన్ అండ్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పటిదాకా మనం ఉప్పు వేయాల, కానీ కొన్ని కూరల్లో న్యాచురల్ ఉప్పు ఉంటుంది, ముఖ్యంగా ఇప్పుడు వేసిన కొబ్బరిలో ఉంటుంది. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది చూసారా, కూరగాయల్లోనే సింక్ అయిపోతుంది. అండ్ మన పొడి, పసుపు వేసాం, ఉప్పు వేసాం, కారం వేస్తున్నాం. చాలా బాగుంది కదా చూడడానికి. మళ్ళీ సిమ్ చేస్తున్నాను నేను, బికాజ్ అది ఇప్పుడు ఇది డీప్ ఫ్రై కలర్ వచ్చిందా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇలా తినాలనుకునే వాళ్ళు ఇలా తినొచ్చు, ఉప్పు పర్ఫెక్ట్ సరిపోయింది. ఉత్త కర్రీ కూడా తినొచ్చు. లేదు కొంచెం నేను ఇంకా అద్భుతంగా చేయాలనుకునే వాళ్ళు 1/2 చెక్క నిమ్మరసం కలిపేయండి. స్టవ్ బంద్ చేస్తున్నాం. ఈజీగా అయిపోయింది కదా.